హాయ్ టు ఆల్. వెల్కమ్ టు రైస్ ప్రాగ్యాయ. లాస్ట్ కాన్సెప్ట్ లో మనము భారతదేశ ఉనికి గురించి డిస్కస్ చేసుకున్నాము. అదే విధంగా నదుల గురించి, నైసర్గిక స్వరూపాలు, ఖనిజాలు, భారతదేశానికి గల పేర్లు, ఆ పేర్లు అనేవి మనకి ఎలా వచ్చాయి, కేంద్ర పాలిత ప్రాంతాలని. ఓకేనా? సో ఈ రకంగా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకి అక్షాంశాల రేఖాంశాల వ్యాప్తి. ఓకేనా? భారతదేశంలో అక్షాంశాల పరంగా, రేఖాంశాల పరంగా భారతదేశం ఎలా వ్యాప్తి చెందింది అనే దాని గురించి ఈ రోజు కాన్సెప్ట్ లో మనం డిస్కస్ చేసుకుందాము. సో లాస్ట్ టాపిక్ లో మనం చెప్పుకున్నాం కదా, అక్షాంశాలు అంటే ఏంటి, రేఖాంశాలు అంటే ఏంటి అని డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇట్లాగా అడ్డంగా గీసిన ఊహాజనిత రేఖలనే మనం అక్షాంశాలుగా చెప్పుకున్నాము. అదే విధంగా నిలువుగా గీసిన ఊహాజనిత రేఖలనే మనము రేఖాంశాలుగా చెప్పుకున్నాం అన్నమాట. సో అదే రకంగా ఈ అక్షాంశ రేఖాంశాలు అనేటివి మనకి ఏ ఏ రాష్ట్రాలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఏ రాష్ట్రం గుండా ఎక్కువగా ఈ అక్షాంశాలు వెళ్తున్నాయి, అతి చిన్న రాష్ట్రం ఏంటి, అతి పెద్ద రాష్ట్రం ఏంటి, ఓకేనా? అదే రకంగా ఎక్కువగా ఏ రాష్ట్రం గుండా ఈ అక్షాంశాలు అనేటివి వెళ్తున్నాయి, తక్కువగా ఏ రాష్ట్రం గుండా వెళ్తున్నాయి అని కానివ్వండి. ఓకేనా? అదే విధంగా భారత ప్రామాణిక కాల పరంగా చూసుకుంటే ఈ అక్షాంశాల రేఖాంశాల వ్యాప్తి ఎలా ఉంది, ప్రపంచ పరంగా చూసుకుంటే ఈ కాల ప్రమాణ రేఖ ఎలా ఉంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మనము ఈ రోజు డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ చూడండి, ఈ అక్షాంశాలు రేఖాంశాలు అంటే ఏం చెప్పుకున్నాం మనము, నిలువుగా గీసిన ఒక ఊహాజనిత రేఖలని మనం అక్షాంశాలని, ఓకేనా, సారీ, అడ్డంగా గీసిన ఊహాజనిత రేఖలని మనం అక్షాంశాలని, నిలువుగా గీసుకున్న ఊహాజనిత రేఖలని మనం రేఖాంశాలుగా చెప్పుకున్నాం కదా. సో ఒకసారి మనం చూడండి, ఈ ఇండియా మ్యాప్ లో మనం ఒకసారి తీసుకుంటే, సో చూడండి ఇట్లాగా మనకి అక్షాంశాలు ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇలా అడ్డంగా ఉంటాయి కాబట్టి, సో చూడండి ఇలా మనం ఒక నిలువుగా ఒక ఊహాజనిత గీత గీస్తే మనకి ఈ 8 డిగ్రీల 4 మినిట్స్, ఓకేనా, 8 degrees 4 minutes నుంచి స్టార్ట్ అయ్యి మనకి 37 degrees 6 minutes, ఓకేనా, 37 degrees 6 minutes దగ్గర ఈ అక్షాంశాల రేఖాంశాల వ్యాప్తి అనేది మనకి ఎండ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో చూడండి 8 degrees 4 minutes నుంచి మనకి స్టార్ట్ అయ్యి పైన 37 degrees 6 minutes దగ్గర ఈ అక్షాంశాల రేఖ, ఓకేనా, ఈ ఉత్తర అక్షాంశాల రేఖ వ్యాప్తి అనేది మనకి ఎండ్ అవుతుంది అనమాట. అదే విధంగా ఇక్కడ చూడండి దీవులు, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఈ దీవులు వచ్చేసరికి మనకి 6 degrees 7 minutes, ఓకేనా, 6 degrees 7 minutes దగ్గర స్టార్ట్ అయ్యి సేమ్ 37 degrees 6 minutes దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో చూడండి, సో కింద నుంచి మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే 8 degrees 4 minutes నుంచి స్టార్ట్ అయ్యి పైన వచ్చేసరికి మనకి 37 degrees 6 minutes దగ్గర ఎండ్ అవుతుంది. ఈ దీవుల పరంగా చూసుకుంటే, ఓకేనా, సో ఈ పార్ట్ దగ్గర మనకి దీవులు అనేటివి ఉంటాయి. ఇక్కడ 6 degrees, ఓకేనా, 6 degrees 7 minutes దగ్గర స్టార్ట్ అయ్యి 37 degrees 6 minutes దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. సో ఈ వ్యాప్తి మనకి ఉత్తర అక్షాంశాల వ్యాప్తిగా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా రేఖాంశాలు, ఓకేనా, ఈ రేఖాంశాలు అనేటివి మనకి ఇట్లాగా మనకి నిలువుగా ఉంటాయి కదా. సో ఈ రకంగా మనకి ఇట్లాగా ఈ ఊహాజనిత రేఖనే మనం ఏమని పిలుచుకోవచ్చు అంటే ఉత్తర రేఖాంశంగా చెప్పుకోవచ్చు. సో ఇది మనకి 68 degrees 7 minutes దగ్గర స్టార్ట్ అయ్యి, ఓకేనా, ఎండింగ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇదిగోండి 97 degrees 25 దగ్గర మనకి ఎండ్ అవుతుంది అనమాట. ఈ ఉత్తర రేఖాంశం అనేది మనకి 68 degrees 7 minutes దగ్గర స్టార్ట్ అయ్యి 97 degrees 25 minutes దగ్గర ఎండ్ అవుతుంది అనమాట అక్షాంశాల, ఓకేనా. అక్షాంశాల వ్యాప్తి అనేది మనం ఇలా చూసుకోవాలి, రేఖాంశాల వ్యాప్తి అనేది మనము ఇలా చూసుకోవాలన్నమాట. సో ఈ రకంగా మనకి ఈ అక్షాంశాల రేఖాంశాల వ్యాప్తి అనేది మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, టోటల్ భారతదేశం మొత్తం మీదట, ఓకేనా, మన టోటల్ భారతదేశం మొత్తం మీద చూసుకుంటే 30 అక్షాంశాలు, అదే విధంగా 30 రేఖాంశాలు, ఓకేనా. సో చూడండి టోటల్ మన భారతదేశం మొత్తం మీదుగా చూసుకుంటే 30 అక్షాంశాలు 30 రేఖాంశాలు అనేటివి మన భారతదేశం మీదుగా విస్తరించి ఉన్నాయన్నమాట. సో అవేంటో మనం చూసుకుందాము. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనకి
ఏ ఏ రాష్ట్రాల గుండా ఈ అక్షాంశాలు అనేటివి వెళ్తుంటాయి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? సో దీనికంటే ముందు సో చూడండి, భారతదేశాన్ని మిడిల్లో మనం ఓకేనా, మిడిల్లో మనము ఇలాగా సో చూడండి, మిడిల్లో మనం ఇట్లాగా ఒక ఒక గీత గాని గీసుకుంటే, ఓకేనా, సో ఇలా గీత గీసుకున్నాక మనం ఏమొచ్చిందంటే 2 అర్ధ భాగాలుగా భారతదేశం మనకి ఏమైంది, 2 అర్ధ భాగాలుగా అనేది మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఈ 2 అర్ధ భాగాలని మనం చేసిన ఈ రేఖని మనం ఏమని పిలుచుకోవచ్చు అంటే కర్కాటక రేఖ. ఓకేనా? సో చూడండి, ఇట్లా మిడిల్లో గీసిన ఈ గీతని మనం కర్కాటక రేఖగా చెప్పుకోవచ్చు. లేదా 23.5 డిగ్రీల, ఓకేనా, 23.5 డిగ్రీల రేఖగా కూడా మనం పిలుచుకోవచ్చు. ఓకేనా? సో భారతదేశాన్ని 2 అర్ధ భాగాలుగా గీసిన ఈ రేఖని మనము కర్కట రేఖగా చెప్పుకుంటున్నాము. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా, ఓకేనా, భారతదేశంలో మనకి ఈ 8 రాష్ట్రాల గుండా ఈ కర్కట రేఖ అనేది వెళ్తుందన్నమాట. ఓకేనా? సో మెయిన్ గా ఈ 8 రాష్ట్రాల గుండా మనకి ఈ కర్కట రేఖ అనేది వెళ్తుందన్నమాట. సో ఆ 8 రాష్ట్రాలు ఏమేమిటంటే, మనము షార్ట్ కట్ లో ఒక వర్డ్ ని కానీ గుర్తు పెట్టుకుంటే మనకి ఆ 8 రాష్ట్రాలు అనేటివి వచ్చేస్తాయి అనమాట. సో ఆ షార్ట్ కట్ ఏమిటంటే చూడండి, రామగుజ జమిపత్రి. ఓకేనా? సో చూడండి, రామగుజ జమిపత్రి. ఈ వర్డును కానీ మనం కానీ కోడ్గా కానీ గుర్తు పెట్టుకుంటే మనకి ఈ 8 రాష్ట్రాలు అనేది మనకి వచ్చేస్తాయి అన్నమాట. సో చూడండి, ఆ 8 రాష్ట్రాలు ఏంటో: రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, త్రిపుర, పశ్చిమ బెంగాల్. ఓకేనా? వెస్ట్ బెంగాల్ అన్నమాట. సో ఈ 8 రాష్ట్రాల గుండా మనకి ఈ కర్కటక రేఖ, ఓకేనా, ఈ 8 రాష్ట్రాల గుండా మనకి ఈ కర్కట రేఖ అనేది వెళ్తుంది అన్నమాట. సో ఒకసారి చూడండి మ్యాప్ లో ఒకసారి. సో చూడండి, ఈ ప్లేస్ మనకి గుజరాత్, రాజస్థాన్, అదే విధంగా మధ్యప్రదేశ్, నెక్స్ట్ జార్ఖండ్. ఓకేనా? సో తర్వాత చూడండి మిజోరాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి త్రిపుర అన్నమాట. ఓకేనా? సో ఇలాగా మనకి ఈ రాష్ట్రాలు, ఓకేనా, ఈ రాష్ట్రాలన్నీ ఈ కర్కట రేఖ అనేది కలుపుకుంటూ వెళ్తుంది అనమాట. సో దీంట్లో మనకి ఎక్కువగా ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ వెళ్తుందంటే ఫస్ట్ మనకి సో చూడండి మధ్యప్రదేశ్. ఓకేనా? ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం గుండా మనకి ఎక్కువగా ఈ కర్కట రేఖ వెళ్తుంటుంది అనమాట. సో చూడండి, ఇదండి ఈ ప్లేస్ మనకి కర్కట రేఖ ఉంటుంది అనమాట. సో చూడండి ఎంత పెద్ద రాష్ట్రం కాబట్టి క్లారిటీగా మిడిల్ గా వెళ్తుంది కాబట్టి ఎక్కువగా ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం గుండా వెళ్తుంది. అదే విధంగా ఏ రాష్ట్రం గుండా, ఓకేనా, ఏ చిన్న రాష్ట్రం గుండా కర్కట రేఖ వెళ్తుందంటే గుజరాత్. ఓకేనా? సో చూడండి, సారీ, రాజస్థాన్. ఓకేనా? సో ఏ రాష్ట్రం గుండా తక్కువ రాష్ట్రం గుండా వెళ్తుందనంటే రాజస్థాన్. చూడండి, లైట్ గా ఇలాగా టచ్ అయింది అంతే అనమాట. ఓకేనా? సో లైట్ గా ఇలా టచ్ అయింది కాబట్టి రాజస్థాన్ అన్నమాట. సో చూడండి, అత్యధికంగా కర్కట రేఖ ఏ రాష్ట్రం గుండా వెళ్తుంది అనే క్వశ్చన్ వస్తే మనకి మధ్యప్రదేశ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా అత్యల్పంగా కర్కట రేఖ ఏ రాష్ట్రం గుండా వెళ్తుందంటే మనకి చూడండి, సారీ, రాజస్థాన్. ఓకేనా? రాజస్థాన్ గుండా వెళ్తుందని మనం చెప్పుకోవాలి. సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఈ కర్కటక రేఖ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, ఓకేనా, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎటు ఎండ్ అవుతుందంటే మనకి మిజోరాం నుండి స్టార్ట్ అయ్యి గుజరాత్ దగ్గర ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? మిజోరాం దగ్గర, ఇదిగో చూడండి మిజోరాం. ఓకేనా? సో చూడండి మిజోరాం ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయ్యి ఇలాగా వెస్ట్ బెంగాల్, అదే విధంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఓకేనా,
చూడండి గుజరాత్, రాజస్థాన్. సో ఇలాగా మనకి టచ్ అవుతూ వస్తే లాస్ట్ కి వచ్చేసరికి మనకి ఈ గుజరాత్ దగ్గర మనకి ఎండ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో చూడండి తూర్పు సైడ్ నుంచి మనం ఎందుకు తీసుకోవాలి, పశ్చిమ సైడ్ నుంచి మనం ఎందుకు తీసుకోకూడదు అని అంటే, సో చూడండి 1884 1884వ సంవత్సరంలో కొంతమంది శాస్త్రవేత్తలు ఈ అక్షాంశాలు రేఖాంశాలు గీసే సమయంలో, ఓకేనా, ఈ అక్షాంశాలు ఈ రేఖాంశాలు గీసే సమయంలో వాళ్ళు ఏం చేశారంటే స్టార్టింగ్ లో మనకి తూర్పు నుండి పశ్చిమకు గీయడం మొదలు పెట్టారనమాట. ఓకేనా. సో తూర్పు నుండి మనకి పశ్చిమం సైడ్ మొదలెట్టారు కాబట్టి సో అప్పటి నుంచి మనకి ఈ అక్షాంశాలు అనేటివి కూడా మనకి తూర్పు నుంచి స్టార్ట్ అయ్యి పశ్చిమం దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ రకంగా మనకి ఈ కర్కాటక రేఖ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి మిజోరాం నుంచి స్టార్ట్ అయ్యి మనకి మిజోరాం నుంచి వెస్ట్ బెంగాల్ అని, మధ్యప్రదేశ్ అని, జార్ఖండ్ అని, రాజస్థాన్ అని లాస్ట్ కి గుజరాత్ దగ్గరికి వచ్చి మనకి ఈ కర్కట రేఖ అనేది మనకి ఎండ్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా ఈ కర్కట రేఖ ఇట్లాగా ఎండ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కర్కట రేఖను ఖండించే నదులు. సో చూడండి కర్కటక రేఖను ఖండించే నదులు ఏమేమనే దాని గురించి డిస్కస్ చేసుకుందాము. సో అందులో ఫస్ట్ వచ్చి గుజరాత్. ఓకేనా. గుజరాత్ లోని సబర్మతి నది. ఓకేనా. సో చూడండి ఇది మన గుజరాత్ కదా, ఇదిగోండి ఈ ప్లేస్ లో. ఓకేనా. సో ఈ సబర్మతి ఈ నది అనేది మనకి ఈ కర్కట రేఖ. ఓకేనా. సో చూడండి ఇది మనము కర్కట రేఖగా మనం అనుకుంటే, ఇది కర్కట రేఖగా అనుకుంటే ఇదిగోండి చూడండి ఈ సబర్మతి అనేది మనకి కర్కట రేఖను ఖండిస్తూ ఉందన్నమాట. సో ఈ రకంగా గుజరాత్ లోని ఈ సబర్మతి నది మనకి కర్కట రేఖను ఖండిస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రాజస్థాన్. ఈ రాజస్థాన్ లో మాహీ నది. ఓకేనా. రాజస్థాన్ లోని ఈ మాహీ నది ద్వారా మనకి కర్కట రేఖను ఖండించే నదిగా మనం చెప్పుకుంటాము. సో ఎలాగంటే చూడండి, సో చూడండి రాజస్థాన్, ఈ రాజస్థాన్ లో మనకి ఈ కర్కట రేఖ మీదుగా మధ్యప్రదేశ్ దగ్గరికి ఇట్లాగా వచ్చి మళ్ళీ వెంటనే ఇటు నుంచి మనకి గుజరాత్ దగ్గరకు వచ్చి ఎండ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ కి ప్రవహించి మళ్ళీ మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్ దగ్గరకు వచ్చి అటు మీదుగా సముద్రంలోకి తెలిసిపోతుంది అనమాట. సో ఈ రకంగా మనకి కర్కట రేఖను 2 సార్లు ఖండించే నది ఏమిటి అని మనకి క్వశ్చన్ అడిగితే మనం మాహీ నదిగా మనం చెప్పుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్. సో నెక్స్ట్ చూడండి మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్ లో మనకి చంబల్ నది, బెత్వా నది, క్షిప్రా నది. ఓకేనా. క్షిప్రా నది, అదే విధంగా సోన్ నది. ఓకేనా. మధ్యప్రదేశ్ లో మనకి చంబల్ నది, బెట్వా నది, క్షిప్రా నది, సోన్ నది. ఓకేనా. సో ఈ నదులన్నీ మనకి కర్కట రేఖ మీదుగా ఖండించే నదులుగా మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో మెయిన్ మనకి ఈ క్షిప్రా నది మనకి ఎలా ఉంటుందంటే కుంభమేళం ఉత్సవాలను కూడా జరుపుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. క్షిప్రా నది కుంభమేళ, ఈ కుంభమేళ ఉత్సవాలని జరుపుతుంటుంది. సో దీంతో పాటు మనకి ఇంకొక 2 నదులలో కూడా మనకి కుంభమేళ ఉత్సవాలు జరుగుతుంటాయి అన్నమాట. అవి వచ్చి గంగా యమున, క్షిప్రా నది. ఓకేనా. ఈ 3 రాష్ట్రాల గుండా మనకి కుంభమేళ ఉత్సవాలు అనేటివి జరుగుతుంటుంది. సో ఈ రకంగా మధ్యప్రదేశ్ లో మనకి చంబల్ నది, బెట్వా నది, క్షిప్రా నది, సోన్ నదుల గుండా మనకి కర్కట రేఖను ఖండించే నదులుగా మనం చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్. ఓకేనా. ఈ వెస్ట్ బెంగాల్లో మనకి దామోదర్ నది,
దామోదర్ నది మీదుగా మనకి కర్కట రేఖను ఖండిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మిజోరాం. ఓకేనా. సో లాస్ట్ వన్ వచ్చేసరికి మిజోరాం లో మనకు తాంగ్ నది. ఓకేనా. సో చూడండి, త్లాంగ్ నది, త్లాంగ్. ఈ త్లాంగ్ నది మనకి ఈ కర్కట రేఖను ఖండించే నదిగా మనం చెప్పుకోవచ్చు. సో కర్కటక రేఖ ఏ నేషనల్ పార్క్ గుండా వెళ్తుందంటే కన్హా. ఈ కన్హా నేషనల్ పార్క్ గుండా వెళ్తుంది మనకి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ కన్హా నేషనల్ పార్క్ ఉంటుంది. మన భారతదేశం మొత్తం మీదుగా చూసుకుంటే 104 నేషనల్ పార్క్స్ అనేటివి ఉన్నాయి. 104 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అందులో ఈ కన్హా, ఓకేనా, ఈ కన్హాకి మాత్రమే మస్కట్ ఉంటుంది. ఓకేనా, ఈ కన్హాకు మాత్రమే మస్కట్ ఉంటుంది కాబట్టి కర్కట రేఖను ఖండించేది మనకి ఈ కన్హా నేషనల్ పార్క్ గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కర్కట రేఖ ఏ నగరాలకు దగ్గరగా ఉంటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఏ నగరాలకు దగ్గరగా ఉంటుంది. ఓకేనా. సో చూడండి, ఇది మనం కర్కట రేఖగా చెప్పుకున్నాం కదా. సో ఈ కర్కటక రేఖకు దగ్గరగా ఓకేనా, ఏ నగరాలకు కర్కటక రేఖ దగ్గరగా ఉంటుందంటే ఫస్ట్ వచ్చి గుజరాత్ లోని గాంధీనగర్. గుజరాత్ లోని గాంధీనగర్ కు మనకి ఈ కర్కట రేఖ. ఓకేనా. సో ఇదిగో చూడండి, గుజరాత్ ఉంది కదా. సో ఇదిగో చూడండి, ఇక్కడ ఈ గాంధీనగర్ అనే ఈ ప్లేస్ లో మనకి ఈ కర్కట రేఖకు దగ్గరగా ఉంటుంది. సో అదే విధంగా చూడండి, మధ్యప్రదేశ్ లోని భోపాలు, ఓకేనా, మధ్యప్రదేశ్ లోని భోపాలు, జబల్పూర్. ఓకేనా, మధ్యప్రదేశ్ లోని భోపాలు మరియు జబల్పూర్ కు ఈ కర్కట రేఖ మనకి దగ్గరగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్. ఓకేనా, ఛత్తీస్గఢ్ లో మనకి బైకుంఠపూర్. ఛత్తీస్గఢ్ లోని మనకి ఈ బైకుంఠపూర్ లో మనకి కర్కట రేఖ దగ్గరగా కనిపిస్తుంది. అదే విధంగా జార్ఖండ్ లోని రాంచీ. అదే విధంగా వెస్ట్ బెంగాల్ లోని దుర్గాపూర్. కు కర్కట రేఖ మనకి దగ్గరగా వెళ్తుంది అనమాట. సో ఈ రకంగా మనకి కర్కటక రేఖ ఏ నగరాలకు దగ్గరగా వెళ్తుందంటే మనకి గుజరాత్ లోని గాంధీనగర్ లో, అదే విధంగా మధ్యప్రదేశ్ లోని భోపాల్ మరియు జబల్పూర్ లో, అదే విధంగా ఛత్తీస్గఢ్ లో మనకి బైకుంఠపూర్ లో, జార్ఖండ్ లోని రాంచీ, ఓకేనా, వెస్ట్ బెంగాల్ లో దుర్గాపూర్. ఓకేనా. సో ఈ రాష్ట్రాల్లోని ఈ ప్లేసెస్ లో, ఓకేనా, ఈ నగరాల్లో మనకి ఈ కర్కట రేఖ అనేది ఎక్కువగా ఖండిస్తూ వెళ్తుందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి భారత కాల ప్రామాణిక రేఖాంశం. ఓకేనా, భారత కాల ప్రామాణిక రేఖాంశంగా మనం చెప్పుకుంటున్నాము. సో మొత్తం రేఖాంశాల సంఖ్య మనకి 360 డిగ్రీస్ గా మనం చెప్పుకుంటున్నాము. ఈ 360 డిగ్రీస్ మనకి ఎలా వస్తుందంటే భూమి తన చుట్టూ తాను ఒకసారి కానీ తిరుక్కొని వస్తే 24 అవర్స్ అవుతుంది అనమాట. ఈ 24 అవర్స్ నే మనము ఈ 360 డిగ్రీస్ గా చెప్పుకుంటున్నాము. సో అదే విధంగా 180 డిగ్రీస్ కి వచ్చేసరికి మనకి 12 అవర్స్ ఉంటుంది. అదే విధంగా 90 డిగ్రీస్ కి వచ్చేసరికి 6 అవర్స్ ఉంటుంది. అదే విధంగా 45 డిగ్రీస్ కి వచ్చేసరికి 3 అవర్స్ ఉంటుంది. 15 డిగ్రీస్ కి వచ్చేసరికి 1 అవర్ ఉంటుంది అనమాట. సో ఈ రకంగా మనము ఇలాగా గుర్తిస్తాము. సో 1 అవర్ ని మనము 60 మినిట్స్, ఓకేనా, 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్ గా
మనం గుర్తించాము. ఓకేనా? సో ఇదే రకంగా మనకి భారతదేశంలో 30 అక్షాంశాలు అనేటివి మనకి కనిపిస్తుంటాయి అన్నమాట. 30 అక్షాంశాలు మరియు 30 రేఖాంశాలు కనిపిస్తుంటాయి. సో ఒక అక్షాంశం, ఓకేనా, ఒక అక్షాంశం తిరగడానికి మనకి 4 నిమిషాల సమయం అనేది పడుతుందన్నమాట. ఓకేనా? సో ఒక అక్షాంశం నుండి ఇంకొక అక్షాంశానికి రావడానికి 4 నిమిషాల సమయం అనేది పడుతుందన్నమాట. సో చూడండి, ఇక్కడ మనకి తూర్పుకు వెళితే సమయం మనకి ప్లస్ అవుతుంది అనమాట. ఓకేనా? తూర్పుకు వెళ్తే మనకి సమయం ప్లస్ అవుతుంది. అదే విధంగా పశ్చిమంకు వెళ్తే మనకి సమయం అనేది లెస్ అవుతుంది అనమాట. సో ఓకేనా? సో చూడండి, ఇలా తూర్పుకి వెళ్తే మనకి ప్లస్ అవుతుంది, అదే విధంగా పశ్చిమంకి వెళ్తే మనకి మైనస్ అవుతుంది అనమాట అక్షాంశాల పరంగా చూసుకుంటే. సో చూడండి, తూర్పుకి, ఓకేనా, సో తూర్పుకి మనకి ఇట్లాగ వెళ్తే మటుకు ప్లస్ అవుతుంది. అట్లా కాకుండా మనకి ఇలాగా రేఖాంశాలు అనేవి ఇట్లాగ వస్తున్నాయి అనుకోండి, సో 4 మినిట్స్ అనేది మనము లెస్ చేసుకుంటూ రావాలన్నమాట. ఎందుకంటే మనకి ఈ పశ్చిమానికి వచ్చేసరికి మనకి లెస్ రావాలి. ఓకేనా? తూర్పుకి వచ్చేసరికి ప్లస్ అవుతుంది అనమాట. సో చూడండి, భారతదేశంలో మనకి 30 అక్షాంశాలు అనేటివి ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఇవి మనకి ఈ 30 అక్షాంశాలు అనుకుంటే మనకి ఇక్కడ తూర్పు. ఓకేనా? సో తూర్పు నుండి మనం అక్షాంశాలు మనము ఇలా కౌంట్ చేయాలన్నమాట. ఇలా కౌంట్ చేయాలి కాబట్టి ఇటు మనకి పశ్చిమం అనేది వస్తుంది కాబట్టి సో మనకి ఏమవుతుంది, ఇక్కడ లెస్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిసారిగా మనకి సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా? మొట్టమొదటిగా మనకి సన్ రైజ్ అయ్యే రాష్ట్రం మనకి అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా? లాస్ట్ గా సన్ రైజ్ అయ్యే రాష్ట్రం వచ్చి మనకి గుజరాత్. ఓకేనా? సో గుజరాత్ చూడండి, సో అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ లో మనము 12 PM, ఓకేనా, సో 12 PM గా మనం చెప్పుకుంటే సో ఇక్కడ నుంచి మనకి ఈ గుజరాత్ కి రావడానికి 30 అక్షాంశాలు. ఓకేనా? సో 30 అక్షాంశాలు అనేటివి మనము లెస్ చేసుకుంటా రావాలి. ఓకేనా? చేంజ్ చేసుకుంటా రావాలి కాబట్టి సో ఇక్కడ 12 ఉంది. ఈ 12 లో నుంచి మళ్ళీ 4 లెస్ చేయాలి మనం. 12 లో నుంచి 4 లెఫ్ట్ చేస్తే మనకి 11:56 వస్తుంది. సో మళ్ళీ 4 లెఫ్ట్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 11:52 వస్తుంది. మళ్ళీ 4 11:48. ఓకేనా? సో ఇలాగా మనము 4 నిమిషాలు అనేది మనం లెస్ చేసుకుంటూ వస్తే లాస్ట్ కి మనకి గుజరాత్ దగ్గరకు వచ్చేసరికి మనకి 10 AM అవుతుంది అనమాట. ఓకేనా? అరుణాచల్ ప్రదేశ్ లో 12 PM అయితే అక్కడ నుంచి మనకి ఈ 30 అక్షాంశాలు 4 నిమిషాల లెక్కన లెస్ చేసుకుంటూ వస్తే గుజరాత్ దగ్గరకు వచ్చేసి మనకి 10 AM అవుతుంది అనమాట. సో మనకి సుమారుగా అరుణాచల్ ప్రదేశ్ నుండి గుజరాత్ కి ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనేటివి రావడానికి మనకి సుమారుగా 2 గంటల సమయం అనేది పడుతుంది. ఓకేనా? సో 2 గంటల సమయం అనేది పడుతుంది. సో ఈ రకంగా మనకి అరుణాచల్ ప్రదేశ్ కి గుజరాత్ కి 2 గంటల తేడా అనేది మనకి ఎక్కువగా డిఫరెంట్ అనేది కనిపిస్తుంటుంది అనమాట. ఓకేనా? సో అలాగా మనం చెప్పుకోవాలంటే, ఓకేనా, సో మనం నిట్ట నిలువుగా నిలబడినప్పుడు సూర్యుడు మనకి కరెక్ట్ గా మన హెడ్ పైన, ఓకేనా, మన హెడ్ పైన గాని పడితే సో దాన్ని మనం ఏమనిపించుకోవాలంటే ఆఫ్టర్నూన్ 12 PM గా మనం చెప్పుకుంటాము. ఓకేనా? సో ఆఫ్టర్నూన్ 12 PM గా మనం చెప్పుకుంటాము. ఓకేనా? సో అదే విధంగా సో ఇలాగా మనకి 2 గంటల డిఫరెన్స్. ఓకేనా? అరుణాచల్ ప్రదేశ్ కి గుజరాత్ కి మధ్యలో 2 గంటల డిఫరెన్స్ సమయం ఉండేసరికి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటివి అనేటివి జరపడానికి చాలా కష్టతరంగా ఉండేది. లైక్ చూడండి, నీట్ కానివ్వండి. ఓకేనా? సో నీట్ ఇలాంటి జాతీయ స్థాయి ఎగ్జామ్స్ అనేది జరపాలంటే కొంచెం కష్టతరంగా ఉండేది. ఎలా అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఒక టైంకి ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. ఓకేనా? గుజరాత్ కి వచ్చేసరికి మనకి ఒక టైం ఎగ్జామ్. ఎలా అంటే 2 ఒకటే టైము. బట్ ఇక్కడ చూడండి, అరుణాచల్ ప్రదేశ్ లో 10 AM కి ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు గుజరాత్ లో టైం ఎంత ఉంటుంది? 8 AM ఉంటుంది అనమాట. ఓకేనా? 1.5 hour మనం డ్యూరేషన్ పెట్టుకుంటే సో అప్పుడు ఇతనికి ఏమవుతుంది? 11:30కే ఎగ్జామ్ అయిపోతుంది. ఓకేనా? సో 11:30కి ఎగ్జామ్ అయిపోయినప్పుడు అప్పుడు ఇతనికి టైం ఎంత గుజరాత్ లో పర్సన్ కి? 9:30. ఓకేనా? సో ఇంకా అతనికి 1/2 hour టైం ఉంది. సో అప్పుడు
ఈ అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న స్టూడెంట్ ఈ గుజరాత్ లో ఉన్న స్టూడెంట్ కి కానీ క్వశ్చన్ పేపర్ కానీ పాస్ చేస్తే ఈ 30 మినిట్స్ గ్యాప్ లో ఓకేనా, ఈ 30 మినిట్స్ గ్యాప్ లో ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ ఇతను మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే కాపీ అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి సో మనకి ఈ లోకల్ టైం ఓకేనా, సో రాష్ట్రాల ఈ లోకల్ టైం మనకి ఎలా వస్తుందని అంటే రాష్ట్రానికి మధ్యలో ఉండే కాలాన్నే మనము ఈ లోకల్ టైం గా చెప్పుకుంటాము. ఈ లోకల్ టైం అనేది మనకి భారత ప్రభుత్వం రద్దు చేసేసింది. ఎందుకనంటే సో ఇలాగ టైం అనేది డిఫరెంట్ అయిపోయింది కాబట్టి ఓకేనా. సుమారుగా అరుణాచల్ ప్రదేశ్ కి గుజరాత్ కి మనకి 2 గంటల సమయం అనేది తేడా ఉంది. దీని ద్వారా మనకి ఇలాంటి ఫ్రాడ్స్ అనేటివి జరుగుతుంటాయి కాబట్టి ఈ లోకల్ టైం అనేది క్యాన్సిల్ చేసేసి ఓకేనా భారత ప్రభుత్వం ఒక ప్రామాణిక కాలం అనేది ప్రవేశపెట్టింది అనమాట. ఓకేనా, భారత ప్రభుత్వం మనకి ఒక ప్రామాణిక కాలం అనేది ప్రవేశపెట్టింది. ఓకేనా, చూడండి ఈ ప్రామాణిక కాలం అనేది ప్రవేశపెట్టి దీని ద్వారానే భారతదేశం మొత్తం మీదటగా ఒకే సమయాన్ని ఓకేనా ఈ మేము ప్రవేశపెట్టిన ఒక ప్రామాణిక పరంగానే మీరంతా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి ఇక ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్ని ఒకటేగా చేయాలని చెప్పి తీసుకురావడం జరిగింది. సో అదేంటో మనము డిస్కస్ చేసుకున్నాము. భారతదేశం మనకి ఈ భారత కాల ప్రామాణిక రేఖాంశం అనేది తీసుకొని వచ్చింది అనమాట. ఈ భారత కాల ప్రామాణిక రేఖాంశంని మనం ఎలా తెలుసుకోవాలని అంటే సో చూడండి ప్రామాణిక రేఖాంశం అని అన్నారు కాబట్టి మనము రేఖాంశాల యొక్క వ్యాప్తి ఓకేనా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇదిగోండి ఈ మనము రేఖాంశాలని అనుకుంటే సో ఇక్కడికి వచ్చేసరికి మనకి 68 డిగ్రీస్ ఉంటుంది, ఎండ్ అయ్యేసరికి మనకి 97 డిగ్రీస్ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో చూడండి ఈ 68 డిగ్రీస్ ఓకేనా, సో డిగ్రీస్ తీసేసి 68 ప్లస్ 97 ఓకేనా టోటల్ చేస్తే మనకి 165 వస్తుంది. ఈ 165 ను బై 2 చేస్తే మనకి 82.5 డిగ్రీస్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఫైనల్ గా మనకి ఈ 82.5 ఓకేనా ఈ 82.5 డిగ్రీస్ నే మనము భారత కాల ప్రామాణికగా మనం చెప్పుకున్నాం అన్నమాట. ఓకేనా, సో ఫైనల్ గా భారత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన ఈ భారత ప్రామాణిక రేఖాంశం అనేది మనకి ఈ 82.5 డిగ్రీలని బేస్ చేసుకొని అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసుకోవాలని భారత ప్రభుత్వం అనేది మనకి తీసుకొని వచ్చింది. సో అది మనకి 82.5 డిగ్రీల ద్వారా మనకి ఉంటుంది. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి చూడండి భారత ప్రామాణిక రేఖాంశం అనేది మనకి ఎలా వస్తుందని అంటే రేఖాంశం అన్నారు కాబట్టి రేఖాంశాల పరంగా చూసుకుంటే మనకి 68 డిగ్రీల దగ్గర స్టార్ట్ అయ్యి 97 డిగ్రీల దగ్గర మనకి ఎండ్ అవుతుంది కాబట్టి సో దాన్ని మనం ప్లస్ చేసుకుంటే 165 డిగ్రీస్ వస్తుంది. ఈ 165 డిగ్రీస్ ని బై 2 చేస్తే మనకి 82.5 డిగ్రీస్ ఓకేనా 82.5 డిగ్రీస్ గా వస్తుంది. ఈ 82.5 డిగ్రీస్ ని భారత కాల ప్రామాణిక రేఖాంశంగా మనం చెప్పుకుంటున్నాము. సో ఈ రకంగా మనకి భారత కాల ప్రామాణిక రేఖాంశం అనేది గుర్తించి సో దీన్ని బేస్ చేసుకొని మాత్రమే టోటల్ ఇండియా మొత్తం మీద అన్ని స్టేట్స్ ఇది ఓకేనా ఈ రేఖాంశం ద్వారానే అన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని మనకి భారత ప్రభుత్వం జివో అనేది పాస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ భారత కాల ప్రామాణిక రేఖాంశము మెయిన్ గా మనకి ఏ ఏ రాష్ట్రాల గుండా వెళుతుంది అనే దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఓకేనా, రాష్ట్రాలు భారత ఓకేనా, సో భారత కాల ప్రామాణిక రేఖాంశం అనేది మనకి ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుందంటే మనకి మెయిన్ గా 5 రాష్ట్రాల గుండా మనకి ఈ కాల ప్రామాణిక రేఖాంశం అనేది మనకి వెళ్తుంది అనమాట. సో ఈ 5 రాష్ట్రాలు ఏమేమిటంటే మనము షార్ట్ కట్ లో చూడండి కేర్ ఆఫ్ ఉమా ఓకేనా. సో ఈ కేర్ ఆఫ్ ఉమా అనేది మనము గుర్తు పెట్టుకుంటే మనకి ఈ 5 స్టేట్స్ అనేటివి వచ్చేస్తాయి అన్నమాట. సో చూడండి ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్, సెకండ్ వన్ వచ్చి మనకి ఒడిస్సా, నెక్స్ట్ యూపీ, నెక్స్ట్ మధ్యప్రదేశ్, లాస్ట్ వన్
ఏపీ, ఆంధ్రప్రదేశ్. ఓకేనా. సో ఈ 5 స్టేట్స్ ద్వారా మనకి ఓకేనా, ఈ భారత కాల ప్రామాణిక రేఖాంశం అనేది మనకి ఖండిస్తూ వెళ్తుంది. ఓకేనా అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి మనం ఇండియా మ్యాప్ లో చూసుకుంటే, సో చూడండి, ఇది 82.5 డిగ్రీలుగా మనం చూసుకుంటే రేఖాంశం అన్నారు కాబట్టి మనము నిలువుగా, ఓకేనా, నిలువుగా మనం ఇలా ఒక రేఖను గీసుకుంటే, సో ఇక్కడ మనకి ఈ రాష్ట్రాలు అనేటివన్నీ మనకి టచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఉత్తరప్రదేశ్, ఓకేనా, ఛత్తీస్గఢ్, అదే విధంగా ఇదిగోండి లైట్ గా టచ్ అయింది చూడండి, ఒడిస్సా, ఓకేనా, ఆంధ్రప్రదేశ్. ఓకేనా. సో ఈ రకంగా మనకి ఈ 5 స్టేట్స్ అనేటివి ఈ భారత కాల ప్రామాణిక రేఖాంశం ఆధారంగా చేసుకొని ఈ 5 రాష్ట్రాలు అనేటివి మనకి టచ్ అవుతూ ఉంటున్నాయి. సో అదే విధంగా మనకి ఛత్తీస్గఢ్ లో బైకుంఠపూర్, ఓకేనా. సో ఇందాక కూడా మనం చెప్పుకున్నాం కదా. సో ఈ ఛత్తీస్గఢ్ లోని బైకుంఠపూర్ నగరం మీదుగా మనకి ఈ భారత కాల ప్రామాణిక రేఖాంశం అనేది ఖండించుకుంటా వెళ్తుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూడండి, అదే విధంగా ఒడిస్సాలోని కేరాపుట్, ఓకేనా, ఒరిస్సాలోని మనకి ఈ కేరాపుట్ అనే నగరం ద్వారా మనకి వెళ్తుంది. నెక్స్ట్ యూపీలో వచ్చేసి మనకి అలహాబాద్, వారణాసి. ఓకేనా. యూపీలోని మనకి అలహాబాద్, వారణాసి మీదుగా మనకి భారత కాల ప్రామాణిక వెళ్తుంది కానీ ఎగ్జాక్ట్ గా మటుకు వెళ్ళదు అనమాట. ఓకేనా, ఎగ్జాక్ట్ గా వెళ్ళదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది అలహాబాదు, ఓకేనా. సో అదే విధంగా ఇది వారణాసి అనుకుంటే ఇది మనకి ఎగ్జాక్ట్ గా వెళ్ళదు అనమాట. సో ఇట్లా వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మనకి పైన ఏ నగరం వస్తుందంటే మీర్జాపూర్. ఈ మీర్జాపూర్ నగరం మీదుగా మనకి ఈ యూపీలోని ఈ మీర్జాపూర్ నగరం మీదుగా ఈ భారత కాల ప్రామాణిక రేఖ అనేది వెళ్తుంది అనమాట. సో అదే విధంగా మధ్యప్రదేశ్ కి వచ్చేసరికి జబల్పూర్ అండ్ రేవా, ఓకేనా. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ మరియు రేవా మీదుగా మనకి ఎగ్జాక్ట్ గా వెళ్ళదు కానీ కొంచెం అటు ఇటుగా మనకి ఈ కాల ప్రామాణిక రేఖ అనేది వెళ్తుంది. అదే విధంగా ఏపీకి వచ్చేసరికి కాకినాడ, ఏపీ దగ్గర ఉన్న మనకి ఈ కాకినాడ మీదుగా ఈ కాల ప్రామాణిక రేఖ అనేది మనకి వెళ్తుందని చెప్పవచ్చు. ఈ రకంగా మనకి ఈ భారత ప్రామాణికని ఖండించే ఓకేనా, ఖండించే రాష్ట్రాలు ఏమేమంటే మనకి మెయిన్ గా ఈ 5 రాష్ట్రాలు చెప్పుకోవచ్చు. సో ఛత్తీస్గఢ్, ఒడిస్సా, యూపీ, ఏపీ, ఎంపీ, ఓకేనా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్. ఈ 5 రాష్ట్రాల గుండా భారత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన భారత కాల ప్రామాణిక రేఖ అనేది వెళ్తుంది. ఓకేనా. సో అదే విధంగా సో చూడండి, అదే విధంగా మనకి ఈ 82 డిగ్రీల తూర్పు అక్షాంశం మరియు కర్కాటక రేఖ రెండు కలిసే ప్రాంతం ఏది అని అంటే వైకుంఠపురంగా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా. చూడండి, అక్షాంశం, ఇది రేఖాంశం అన్నమాట. సో వైకుంఠపూర్, ఈ వైకుంఠపూర్ అనేది మనకి అక్షాంశాల పరంగా రేఖాంశాల పరంగా ఖండించుకుంటూ వెళ్లే నగరంగా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడితో మనకి ఈ భారత కాల ప్రామాణిక రేఖాంశం అనే టాపిక్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రపంచంలో ఏ రేఖలు, ఓకేనా, సో ప్రపంచంలో ఏ రేఖ ఆధారంగా కాలాన్ని లెక్కిస్తాము అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాము. ఓకేనా, ప్రపంచంలో మనకి ఏ రేఖ ద్వారా కాలాన్ని అనే దాన్ని లెక్కిస్తామనే దాని గురించి లెక్కిద్దాము. భారతదేశంలో మనకి కాల ప్రామాణిక రేఖ మనం ఎంత చెప్పుకున్నాము, 82.5 degrees గా చెప్పుకున్నాము. ఓకేనా. సో భారత కాల ప్రామాణిక రేఖ మనకి 82.5 degrees అయితే ప్రపంచంలో మనకి 0 degrees ఆధారంగా తీసుకోవాలి మనం. ఓకేనా.
సో ఈ 0 డిగ్రీల మనం ఆధారంగా తీసుకుంటే మనకి ఈ ప్రపంచంలో ఏ రేఖ ఆధారంగా మనకి ఈ సమయం అనేది కేటాయిస్తారు అనేది మనకి తెలిసిపోతుంది. సో చూడండి, ప్రపంచ కాల ప్రామాణిక రేఖాంశం 0 అయితే భారత కాల ప్రామాణిక రేఖాంశం మనకి 82.5 డిగ్రీలు అనేది ఉంటుంది. సో చూడండి, ప్రపంచ కాల ప్రామాణిక రేఖాంశము అదేవిధంగా భారతదేశ కాల ప్రామాణిక రేఖాంశానికి మధ్య వ్యత్యాసం ఎంతంటే మనకి 5.5 గంటలు అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఓకేనా? ప్రపంచ కాల ప్రామాణిక రేఖాంశానికి భారతదేశ కాల ప్రామాణిక రేఖాంశానికి మనకి 5.5 గంటల వ్యత్యాసం అనేది ఉంటుంది. అంటే భారతదేశము ప్రపంచంతో కంపేర్ చేసుకుంటే 5.5 గంటలు ముందుగానే ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఎలా అంటే చూద్దాము. సో చూడండి, జీరో డిగ్రీల రేఖాంశము. ఓకేనా? సో ప్రపంచం 0 డిగ్రీల రేఖాంశము 10 గంటలు అయితే పొద్దున. ఓకేనా? సో 0 డిగ్రీల రేఖాంశము మార్నింగ్ 10 AM అయితే 82 డిగ్రీల తూర్పు రేఖాంశ సమయం ఎంత? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశ సమయం ఎంత? ఓకేనా? ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ప్రపంచ సమయం అనేది, ఓకేనా, ప్రపంచ ఏ కాల ప్రామాణిక రేఖ ద్వారా అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. సో చూడండి, 0 డిగ్రీస్ 10 AM అనుకుంటే 82.5. ఓకేనా? కొంచెం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఎంత? ఇది మన క్వశ్చన్. ఓకేనా? తూర్పు రేఖాంశం ఎంత అని అంటే ఈ రెండింటి మధ్య ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా? సో 0 డిగ్రీలు మరియు 82.5 డిగ్రీల మధ్య ఎన్ని రేఖాంశాలు అనేటివి ఉన్నాయి అనే దాని గురించి మనం తెలుసుకుంటే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఎలా అంటే, సో చూడండి, ఈ 0 డిగ్రీస్ నుంచి మనము, ఓకేనా, సో ఈ 0 డిగ్రీస్ ని మనము ప్లస్ 82 డిగ్రీస్, ఓకేనా, 82.5 డిగ్రీలు అనేది మనం యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 82.5 డిగ్రీలే వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ 82.5 డిగ్రీలు వస్తుంది. ఈ 82.5 డిగ్రీని మన భారతదేశ అక్షాంశాల పరంగా చూసుకుంటే 30 అక్షాంశాలు ఉన్నాయి కదా. ఈ 30 అక్షాంశాల్లో ఒకదాని నుండి, ఒక అక్షాంశం నుండి మరొక అక్షాంశానికి రావడానికి 4 నిమిషాల సమయం అనేది పడుతుంది. ఓకేనా? 4 నిమిషాల సమయం అనేది పడుతుంది. సో ఆ రకంగా చూసుకుంటే ఈ 82.5 డిగ్రీలు ఈ 82.5 డిగ్రీలు ఇంటూ 4 మినిట్స్. 4 మినిట్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 333 నిమిషాలు వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ 333 నిమిషాలు వస్తుంది. ఈ 330 నిమిషాలని మనం గంటల్లోకి మారిస్తే 5.5 గంట వస్తుంది. ఓకేనా? సో ఈ 333 నిమిషాలని మనం 5.5 ఓకేనా గంటల్లోకి మార్చుకుంటే మనకి 5.5 నిమిషం వస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ 0 డిగ్రీలు తూర్పున ఉంది కాబట్టి, తూర్పున ఉంటే మనము ప్లస్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ప్లస్ చేసుకున్నాం. ఓకేనా? సో ఈ ప్లస్ చేసుకుని యాడ్ చేసుకున్నాము. సో ఈ రకంగా మనకి 5.5 గంటలు అనేది వచ్చాయి. సో అప్పుడు ప్రపంచంలో చూడండి, ప్రపంచంలో 10 AM అయితే భారతదేశంలో 15.5 గంటలు ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో 15.5 గంటలు ఉంటాయి. సో దీన్ని మనము వాచ్ టైంలోకి కన్వర్ట్ చేసుకుంటే 3:30 PM ఆఫ్టర్నూన్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా ప్రపంచంలో మనకి టైము మార్నింగ్ 10 AM ఉంటే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ లండన్ తీసుకోండి. లండన్ లో టైము 10 AM ఉంటే మార్నింగ్, మన ఇండియాలో 3:30 AM ఉంటుంది. అంటే 5.5 గంట డిఫరెంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఆన్సర్ వచ్చి మనకి ఈ 3:30 PM గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా మనకి ఈ ప్రపంచ కాల ప్రామాణిక రేఖ ఆధారంగా తీసుకుంటే మనము, ఓకేనా, మన భారతదేశ కాల ప్రామాణిక రేఖాంశం ఈ 82.5 డిగ్రీలు ప్లస్ ఈ 0 డిగ్రీస్ ని మనం యాడ్ చేసుకొని, ఓకేనా, సో యాడ్ చేసుకున్న దాన్ని ఇంటూ 4 మినిట్స్ అంటే
మన భారతదేశంలో 30 అక్షాంశాలు ఉన్నాయి కాబట్టి ఒక అక్షాంశం నుండి ఇంకొక అక్షాంశం రావడానికి 4 నిమిషాల సమయం పడుతుంది కాబట్టి 82.5 డిగ్రీలు ఇంటూ 4 మినిట్స్ బై ఓకేనా ఇంటూ చేస్తే మనకి 333 నిమిషాలు వస్తుంది. దాన్ని మనం గంటల్లోకి మార్చుకుంటే 5:30 గంట అవుతుంది. సో ఆ లెక్కను చూసుకుంటే మనకి ఎగ్జాంపుల్గా లండన్లో 10 AM ఉంటే మన ఇండియాలో 15:30 గంట ఉంటుంది. సో దాన్ని మనం వాచ్ టైంలోకి మార్చుకుంటే 3:30 గంట అవుతుంది. సో ఫైనల్ గా మనకి ఈ 3:30 గంట అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ రకంగా మనకి ఈ ప్రపంచ కాల ప్రామాణిక రేఖ అనేది మనం కనుగొనడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ రకంగా ఫారిన్ లో ఉన్న వాళ్ళకి మార్నింగ్ 10 AM అయితే మనకి 3:30 ఉంటుంది అనమాట. సో ఓకేనా, వాళ్ళకి 10 ఉంటే మనకి ఆ రకంగా 5:30 గంట వ్యత్యాసం అనేది డిఫరెన్స్ భారతదేశానికి ఫారిన్ కంట్రీస్ కి డిఫరెన్స్ అనేది 5:30 గంటలు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి భారతదేశానికి ఉన్న చిట్ట చివరి ప్రాంతాలు. మన భారతదేశంలోని చిట్ట చివరి ప్రాంతాలు ఏమిటి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఉత్తరాన వచ్చేసి మనకి ఇందిరాకాల్. ఓకేనా. సో ఇదండి ఈ ప్లేస్ లో దాన్ని మనము ఇందిరాకాల్ ప్రాంతం ఉంటుంది. సో అదే విధంగా లాస్ట్కి వచ్చేసరికి మనకి కన్యాకుమారి. ఓకేనా. సో ఉత్తరాన మనకి ఇందిరాకాల్ నగరం ఉంటుంది. అదే విధంగా దక్షిణాన మనకి లాస్ట్ ఎడ్జ్ లో వచ్చేసి మనకి ఈ కన్యాకుమారి అనే ప్రాంతం ఉంటుంది. అదే విధంగా తూర్పుకు వచ్చేసి మనకి పూర్వాంచల్. ఓకేనా. సో ఈ పూర్వాంచల్ పర్వతాలు అనేటివి ఉంటాయి. ఓకేనా. సో తూర్పు వచ్చేసి మనకి పూర్వాంచల్ పర్వతాలు ఉంటాయి. సో దీన్నే మనము కిబూతు పర్వతం అని కూడా అంటాము. కిబూతు నగరం ఉంటుంది. సో అదే విధంగా పశ్చిమానికి వచ్చేసరికి మనకి రాన్ ఆఫ్ కచ్ లేదా ద్వారక. ఓకేనా. రాన్ ఆఫ్ కచ్ లేదా ద్వారకగా చెప్పుకుంటాం. సో చూడండి టోటల్ మన ఇండియా మ్యాప్ లోకి వచ్చేసేసరికి మనకి సో స్టార్టింగ్ మనకి ఉత్తరాన వచ్చేసి మనకి ఇందిరాకాల్ నగరం ఉంటుంది. అదే విధంగా ఎండింగ్ వచ్చేసి మనకి కన్యాకుమారి ఉంటుంది. సో ఇటు సైడ్ మనకి తూర్పు సైడ్ కి వచ్చేసి మనకి పూర్వాంచల్ పర్వతాలు లేదా కిబూతు నగరం ఉంటుంది. అదే విధంగా పశ్చిమానికి వచ్చేసి మనకి రాన్ ఆఫ్ కచ్ లేదా ద్వారకగా చెప్పుకుంటాము. సో ఇవి మనకి భారతదేశంలో ఉన్న చిట్ట చివరి ప్రాంతాలు. ఓకేనా. సో చివరి ప్రాంతాలుగా మనం చెప్పుకుంటాము. అదే విధంగా చూడండి తూర్పున పశ్చిమాన. ఓకేనా. సో తూర్పుకి పశ్చిమానికి ఉన్న మధ్య దూరం ఎంత అంటే మనకి 2933 కిలోమీటర్లు. ఓకేనా. తూర్పు మరియు పశ్చిమ. ఓకేనా. తూర్పు నుండి పశ్చిమకి మధ్య ఉన్న దూరం ఎంత అంటే మనకి 2933 కిలోమీటర్లు అని అనుకుంటాము. సో అదే విధంగా చూడండి ఉత్తరం మరియు దక్షిణం. ఓకేనా. ఈ ఉత్తరం దక్షిణాన్ని మనం ఓకేనా ఈ ఉత్తరం దక్షిణం మధ్య ఉన్న దూరం వచ్చి మనకి 3214. ఉత్తరం మరియు దక్షిణం మధ్య దూరం వచ్చేసి 3214. పశ్చిమ పరంగా చూసుకుంటే తూర్పు పశ్చిమ ఈ రెండు మధ్యలో దూరం వచ్చి మనకి రెండు రేఖలు 2933 కిలోమీటర్లు. అదే విధంగా ఉత్తరం నుండి దక్షిణకి 3214 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ చూడండి భారతదేశంలో మొట్టమొదటగా ఏ రాష్ట్రంలో సూర్యోదయం అవుతుందంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా. అరుణాచల్ ప్రదేశ్ లో అవుతుంది. సో
ఏ రాష్ట్రంలో మొట్టమొదటగా అస్తమిస్తుందంటే కూడా మనకి సేమ్ అరుణాచల్ ప్రదేశ్ లో మాత్రమే మొట్టమొదటగా అస్తమించడం జరుగుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 5 AM కి మార్నింగ్ అస్తమించింది, 5 PM కి 5 AM కి సన్ రైజ్ అయితే 5 PM కి మనకి సన్సెట్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ రకంగా భారతదేశం మొత్తం మీదటగా ఏ రాష్ట్రంలో సూర్యోదయం అనేది మొట్టమొదటిగా మనకి వస్తుందనంటే అరుణాచల్ ప్రదేశ్ గా చెప్పుకోవచ్చు. అదే విధంగా ఎప్పుడు అస్తమిస్తుంది, ఏ రాష్ట్రంలో అస్తమిస్తుంది అంటే కూడా మనకి సేమ్ అరుణాచల్ ప్రదేశ్ లోనే వస్తుంది అనమాట. సో అదే విధంగా సూర్యాస్తమయం, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏ రాష్ట్రంలో సూర్యాస్తమయం అనేది లేట్ గా చివరగా జరుగుతుంది అని అంటే గుజరాత్. సో ఈ గుజరాత్ లో మార్నింగ్ 7 AM కి సూర్యోదయం అవుతుంది. అదే విధంగా 7 PM, ఓకేనా, నైట్ 7 PM కి మనకి సూర్యాస్తమయం అనేది అవుతుంది మొట్టమొదటిసారిగా. ఓకేనా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో మొట్టమొదటిగా సూర్యోదయం అవుతుంది అని అంటే అరుణాచల్ ప్రదేశ్ చెప్పుకోవాలి. ఏ రాష్ట్రంలో చిట్ట చివరిగా సూర్యోదయం అవుతుందంటే గుజరాత్ గా చెప్పుకోవాలి. అదే విధంగా ఏ రాష్ట్రంలో అస్తమిస్తుంది అని అంటే మొదటగా అంటే అరుణాచల్ ప్రదేశ్ ని, చివరిగా ఏ రాష్ట్రంలో సూర్యోదయం అస్తమిస్తుందంటే గుజరాత్ గా మనం చెప్పుకోవాలి. సో ప్రపంచం మొత్తం మీదటగా చూసుకుంటే సూర్యుడు మొదటగా అమెరికా దేశంలో సూర్యోదయం అవుతుంది అనమాట. ఓకేనా. ప్రపంచం మొత్తం మీదుగా చూసుకుంటే అమెరికాలో సూర్యోదయం అవుతుంది. సూర్యాస్తమయం వచ్చేసరికి జపాన్ లో మనకి సూర్యాస్తమయం అవుతుంది. సో అదే విధంగా ప్రపంచం మొత్తం మీదటగా సూర్యకిరణాలు సూర్యుడి దగ్గర నుంచి భూమికి చేరడానికి 8 నిమిషాల సమయం అనేది పడుతుంది. ఓకేనా. సూర్యుడి నుండి భూమికి సూర్యకిరణాలు అనేవి రావడానికి మనకి 8 నిమిషాల సమయం అనేది పడుతుంది అనమాట. సో ఈ రకంగా మనకి ఈ అక్షాంశాల రేఖాంశాల పరంగా వ్యాప్తి అనేది ఎలా ఉంది, అదే విధంగా భారత కాల ప్రామాణిక రేఖ గురించి కానివ్వండి. సో ఇవన్నీ మనకి ఈ టాపిక్ లో మనకి కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ లో మనము వైశాల్యం గురించి డిస్కస్ చేసుకుందాము.